కృష్ణా జిల్లా నాగాయలంకలో ఓఎన్జీసీ ఆధ్వర్యంలో ముడి చమురు సహజ వాయువుల వెలికితీత ప్రారంభమైంది. ఎర్లీ ప్రొడక్షన్ సిస్టమ్ చమురు గ్యాస్ బావిని ఓఎన్జీసీ సీఎండీ శశిశేఖర్ ప్రారంభించారు. రోజు 120 క్యూబిక్ మీటర్ల ముడి చమురు 50,000 ఘనపుటడుగుల సహజ వాయువుని వెలికితీయనున్నారు. పర్యావరణ పెట్రోలియం మంత్రిత్వ శాఖల నుంచి అనుమతి రావడంతో డ్రిల్లింగ్ చేపట్టాలని ఓఎన్జీసీ నిర్ణయించింది. ప్రస్తుతం 40 మిలియన్ బ్యారెళ్ల చమురు తవ్వకాలకు అనుమతులు మంజూరయ్యాయి. తీర ప్రాంతంలోని 4.4 కిలోమీటర్ల లోతులోనే గ్యాస్ నిక్షేపాలను ఉన్నట్టు అంచనా వేసింది. నాగాయలంక సమీపంలో దాదాపు 450 మిలియన్ బ్యారెల్ చమురు నిక్షేపాలు, 1.5 లక్షల శతకోటి ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్టు ఓఎన్జీసీ సంస్థ గుర్తించింది. తొలి దశలో 3 బావుల ద్వారా గ్యాస్ నిక్షేపాలను వెలికితీయాలని నిర్ణయించారు. రెండో దశలో 29 బావుల ద్వారా చమురు గ్యాస్ నిక్షేపాలను తవ్వితీయాలని సంస్థ భావిస్తోంది. తొలి దశలో సహజ వాయువును, రెండో దశలో చమురును వెలికితీయాలని ఓఎన్జీసీ భావిస్తోంది.